హలో నమస్తే, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మహేశ్వరి. ప్రస్తుత కాలంలో అమ్మాయిలను ట్రాప్ లెక్ దింపడం అనేది చాలా ఈజీ అయిపోయింది. ఈ అమ్మాయిలు కూడా మోసపూరితమైన వాటికి లోన్ అవుతున్నారు, ప్రలోభాలకి లోన్ అవుతున్నారు. సో ఈ నేపథ్యంలో లవ్ మ్యారేజ్లు అనేవి చాలా పెరిగిపోతున్నాయి. సో దీని గురించి మనతో మాట్లాడడానికి శివభాస్కరయ్య గారు అయితే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అయితే గనక అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళను ఎన్ని విధాలు కావాలంటే అన్ని విధాలా వాడుకొని వదిలేస్తున్నారు. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? సో ఏదైనా లవ్ అంటేనే సుఖం. ఈ సుఖం ఎవరికి తొందరగా కావాలనుకుంటారో అంత తొందరగా ప్రబోధాలకి వెళ్ళిపోతా ఉంటారు. అంటే లవ్ చెయ్యక ముందే వాళ్ళ పేరెంట్స్ ని గాని వాళ్ళ ఎయిమ్ గాని అవన్నీ కూడా ఆలోచించుకుంటే గనక ఇవేమీ ఉండవు. సో అబ్బాయిలు ఏం చేస్తారు, ఒకరు తోడు కావాలి, ఎవరొకరు కావాలి, ప్రస్తుతానికి ఎవరొకరికి ఉండాలి. ఓ ట్రెండ్ అన్నట్టు, ఒక ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఒక అమ్మాయి ఉండాలి, అది ఉంటేనే వాడు మగోడు, అది ఉంటేనే వాళ్ళ అమ్మాయిలు అన్నటువంటిది ఒక ట్రెండ్ సెట్ చేసుకున్నారు అన్నట్టు. సో మనం హైదరాబాద్ లో ఉన్నాము, అమీర్పేటలో మనం చూసుకున్నట్లయితే గనక ఆ గల్లీలలో చూసుకున్నట్లయితే గనక కళ్ళు బైర్లు గమ్ముతాయి అన్నట్టు. ఒకరొకరు లవ్ చేసుకుంటా ఉంటారని మనం అనుకుంటాం, గానీ అక్కడ పోయి చూస్తే ఒకళ్ళ ఊళ్ళో ఒకళ్ళు పడుకొనే ఉంటారు, లిటరల్ గా పడుకొనే ఉంటారు. సో అంత దూరం వెళ్ళిపోయింది. సో ఇక్కడ అమ్మాయిలు మీరు మోసపోతున్నారని అంటున్నావు. వాళ్ళు మోసపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి, పెద్ద పెద్ద కారణాలు కాదు. అమ్మాయిలు మోసపోయేది ఎక్కడ మోసపోతారంటే, ఒక డైరీ మిల్క్ చాక్లెట్ కి ఆడు పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొని ఇస్తాడు, అయిపోయా కథం ఫ్లాట్. వాడు ఒకరోజు సినిమాకి తీసుకొని వెళ్తాడు, ఒక 1000 రూపాయలు ఖర్చు పెడతాడు, ఫ్లాట్. అంతే. ఎట్లా డిఫరెంట్ గా వాళ్ళు లోన్ అవుతా ఉంటారు. ఆ లోన్ అవ్వడానికి కూడా రీజన్ ఏంటంటే గనక ఇంతకు ముందు వాళ్ళకి ఎవరు ఇలాంటివి ఇచ్చిండరు. జీవితంలో నాకు కూడా డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారా, నన్ను కూడా సినిమాకి తీసుకుపోయే వాళ్ళు ఉన్నారా, నన్ను కూడా లాంగ్ డ్రైవ్ తీసుకుపోయే వాళ్ళు ఉన్నారా అన్నటువంటిది ఒక ఫీల్ లకి, అంటే ఈజీగా నమ్మడం అంటారు. ఈజీగా నమ్ముతారు, ట్రాప్ లో పడతారు, కథం, అంతే. తర్వాత ఏడుస్తారు. అది జరిగేది. సో ఇలాంటి ట్రాప్ లో పడకుండా మీరు ఈ అమ్మాయిలకు ఏం సందేశం ఇస్తారు? అమ్మాయిలకు పెళ్ళైనంత వరకు తల్లిదండ్రుల మాటలు వినమని చెప్తాను. ఇంకా అంతకంటే వేరేది ఏమీ లేదు. ఓపిక, నిగ్రహము అన్నీ ఉండాలి. దానికి బయట తిండ్లు తినకుండా, మీ సొంత బుర్ర పెట్టకుండా, తల్లిదండ్రుల మాట వినుకుంటూ, తల్లిదండ్రులు ఏం చెప్తే అది చేస్తే కనుక ఆటోమేటిక్ గా సమాజం అనేది బాగుపడుతుంది. సో అట్లా అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా చాలా మంది మూర్ఖులు ఉంటారు. అలాంటివి కాదు. నీ స్థితిని నువ్వు ఉండి వాళ్ళ స్థితిని అర్థం చేసుకొని, ఆ ఏజ్ లో వాళ్ళు ఏం చేయాలి, తల్లిదండ్రులకి ఆనందాన్ని ఇవ్వాలి. ఆనందాన్ని ఇవ్వాలంటే ఏముంటది, ఒక జాబ్ చేసి పెట్టాలి. ఒక జాబ్ లో నువ్వు సెటిల్ అవ్వాలి. సెటిల్ అయిన తర్వాత ఎన్ని వేషాలు వేసినా కూడా సరిపోతుంది. ఇక్కడ వచ్చిన అమ్మాయిలు అట్లా కాదు. అంతే. నేను చెప్పినా కదా, డైరీ మిల్క్ దానికి దీనికి పోవడము, వాళ్ళని మర్చిపోవడము, వీళ్ళతోటి తిరగడము, తర్వాత లబోదిబో అనడము. ఇప్పుడు ఈ హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే, ఇప్పుడు హాస్టల్లో కావచ్చు, అలాగే జాబ్ చేసే వాళ్ళు కూడా మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి జీవనం అనేది సాగిస్తుంటారు. సో పేరెంట్స్ ఎంతో కష్టపడితేనే వాళ్ళు ఈ స్టేజ్ కి ఆ అమ్మాయిని చదివియడం గానీ, ఒకవేళ జాబ్ లో ఉండడం గానీ జరుగుతుంది. సో ఆ పేరెంట్స్ అనేది ఎలా మర్చిపోగలుగుతున్నారు ఈ ట్రాప్ లో? మర్చిపోతారు. ఎందుకంటే గనక అక్కడ ఉన్న జీవన విధానం వేరు, ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానం వేరు. సో అక్కడ ఏంటి అంటే గనక రిస్ట్రిక్షన్ ఉంటది. అక్కడ సుఖం దొరకదు. ఇక్కడ సుఖాన్ని డబ్బుతో ఎంత సుఖం కావాలన్నా కొనుక్కోవచ్చు. సో అక్కడ పని చేయాలి, ఇక్కడ పని పాట లేదు. ఓన్లీ మాట్లాడము, ఫోన్లు చూసుకోవడము, ఇదే తప్ప వేరేది ఏం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టిట్యూట్ లకనే వస్తారు. ఇన్స్టిట్యూట్ లో ఎంత ఉంటది, మాకు అంటే 1 or 2 or 3 hours ఉంటది. తర్వాత మిగతా అవర్స్ అలా ఏం చేయాలి, ఎవరికొకరితో బాతగానే కొట్టాలి. సో ఇట్లా 99% ఆఫ్ పీపుల్ ఉన్నారు, 1% ఆఫ్ పీపుల్ లేకపోలేరు. 1% ఆఫ్ పీపుల్ వాళ్ళ ఎయిమ్ మీద వస్తారు, వాళ్ళు వచ్చినట్టే అనుకున్నట్టే జాబ్ కొట్టుకుంటారు, లైఫ్ సెటిల్ అవుతారు, అమ్మ నాన్న చూసుకుంటారు. బట్ వీళ్ళు ఇట్లా కాదు. ఏ అమ్మాయి అయినా, ఏ అబ్బాయి అయినా కూడా తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని చూడడానికి మాత్రమే ఉంటే గనక వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అలా కాదని చెప్పేసి రోజు రాత్రిల పూట ఆ బయటి జంక్ ఫుడ్లు తినడం, ఏవైనా అంటే మన తిండిని బట్టే మన సంస్కారం బయటకు వచ్చేస్తా ఉంటది. అవన్నీ తినడం, ఒక టాబ్లెట్ వేసుకుంటే నొప్పులు ఉంటే నొప్పులు పోతాయి,
సో అట్లనే ఏదైతే తినకూడదు మనం తింటామో దాని క్వాలిటీస్ అన్ని కూడా బయటకు వచ్చేస్తాయి. అట్లా కొన్ని తినడం వల్ల కొన్ని ఆర్గాన్స్ యాక్టివేషన్ కావడం వల్ల కొన్ని కోరికలు పుట్టడం వల్ల ఇవన్నీ దరిద్రాలు జరుగుతూ ఉంటాయి. కోరిక మనిషికి. సో ఇంకా కొంతమంది ఒక అడుగు ముందుకేసి మ్యారేజ్ వరకు వెళ్తున్నారు. మ్యారేజ్ వరకు వెళ్ళి ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 year కూడా కాపురం చేయకోకుండానే డైవర్స్ తీసుకోవడం, చనిపోవడం, చంపడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఇలాంటివన్నీ మనము అరికట్టాలంటే ఏం చేయాలా? అరికట్టడానికి మనం ఎవరనిలే కానీ సరైన అవగాహన తెచ్చుకోవాలి. యాక్చువల్లీ దీని మీద బేసిక్ ఏంటంటే కనుక మనము ఎవరిని లవ్ చేస్తున్నాం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. లవ్ ఎప్పుడు చేయాలి? నువ్వు సెటిల్ అయినప్పుడు, ఎదుటివాడు సెటిల్ అయినప్పుడు అప్పుడు లవ్ చేస్తే వాళ్ళ కాపురాలు అన్నవి సరిగ్గా ఉంటాయి. ఇద్దరిట్లలో ఎవ్వరు సెటిల్ కాకుండా కూడా వాళ్ళిద్దరి మధ్యన సఖ్యత అనేది ఉండనే ఉండదు. ఎందుకంటే ఒకడికి జాబ్ వచ్చి ఒకటికి జాబ్ రాకుంటే జాబ్ వచ్చిన వాడి నాలెడ్జ్ వేరేలాగా ఉంటది. నేను అమీర్పేటలో ఉన్నానబ్బా, నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన, ఆ అమ్మాయికి ఇన్ఫోసిస్ ఎక్కడున్నో జాబ్ వచ్చింది. నేను ఇంకా సర్చింగ్ చేస్తూనే ఉన్నాను. సో నేను సర్చింగ్ చేస్తూనే ఉన్నాను కాబట్టి మార్నింగ్ ట్యూషన్ కి ఇన్స్టిట్యూట్ కి వెళ్తాను, 11 o'clock బయటకు వస్తాను. వచ్చిన తర్వాత టైం వల్ల ఫ్రీగా ఉంటది. ఆ ఫ్రీ టైంలో నేను నా లవర్ తో మాట్లాడాలి. నేను ఫోన్ చేస్తాను, ఆ పిల్ల బిజీగా ఉంటది, వర్క్ లో ఉంటది, ఫోన్ లిఫ్ట్ చేయదు. నా ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. ఇది ఆ నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్. రెండోది, ఆ అమ్మాయి ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తుంది కాబట్టి ఆ అమ్మాయికి ఇక్కడ కొలీగ్స్ కొంతమంది కంపల్సరీ అవుతారు. ఒక టీమ్ లో వర్క్ చేయాలి కాబట్టి టీమ్మేట్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళందరితోటి కొంచెం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు టైం స్పెండ్ చేస్తా అంటే నువ్వు నన్ను అవాయిడ్ చేస్తా ఉన్నావు. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈగో కాదు, దాన్ని ఈగో అనుకోను. నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంది, ఈ అమ్మాయి నన్ను వదిలిపెట్టి పోతాది అన్నటువంటి ఒక అభద్రతా భావంలో నుంచి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతాయి. అక్కడ నుంచి వీళ్ళిద్దరి మధ్య ఏదైతే బాండ్ ఉందో అక్కడ మాటలలో తడబాటు వస్తుంది. ఈ తడబాటే అనుమానానికి దారి తీస్తుంది. ఒక్కసారి అనుమానం మొదలు పెట్టిన తర్వాత వీళ్ళకి ఏం నాలెడ్జ్ ఉండి సావదు జీవితం మీద. అక్కడ అమ్మ నాన్నలు అందరిని వదిలిపెడతారు, వీళ్ళని వదిలిపెడతారు. ఈ అమ్మాయిని మాత్రమే నేను సాధించుకోవాలి, ఏదో రకంగా మాట వినకుంటే కొట్టాలి, ఇంకా వేరే దానికి చెయ్యాలి, అంత దూరం పోతారు. ఇప్పుడు ఈ లవ్ రిలేషన్షిప్ అనేది పెళ్లి అయిన తర్వాత అయినా కావచ్చు, పెళ్లికి ముందైనా కావచ్చు. సో ఇది ఎలా తీసుకోవాలంటే కొంతమంది చాలా ఎమోషనల్ గా తీసుకుంటారు. సో అవతల వాళ్ళు చీటింగ్ చేయడం కానీ, ఇవతల వాళ్ళు చీటింగ్ చేయడం కానీ దాన్ని తట్టుకోలేక లైఫ్ అనేది స్పాయిల్ చేసుకుంటారు. సో కొంతమంది ఏమో లైట్ తీసుకొని లైఫ్ ని ముందుకు తీసుకెళ్తారు. నాకు అర్థమైంది. ఇది కూడా ఈ లవ్ ను కూడా ఎట్లా తీసుకోవాలి రయ్య అంటే కనుక ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎట్లా ఉండాలంటే 10th పాస్ అవుతాము, ఇంటర్మీడియట్ పాస్ అవుతాము, డిగ్రీ పాస్ అవుతాము. అట్లానే చిన్నప్పుడు ఒక పూజ అనేది చేసినప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళను మనం లవ్ చేస్తారు, చిన్న ముద్దు అడుగులు వేసుకుంటున్నట్టు. సో అక్కడ మనం కొంచెం నేర్చుకుంటాము. సో ఇన్ ద లైఫ్ జర్నీలో కూడా ఈ లవ్ అన్న దాంట్లో కొన్ని పాఠాలు నేర్చుకొని అక్కడ నుంచి ఇంకొక స్థితిలోకి మనం వెళ్తాము. దాన్ని నార్మల్ గా క్యాజువల్ గా తీసుకున్నట్లయితే కనుక నీకు నెక్స్ట్ లైఫ్ ఉంటది. అలే కాకుండా జీవితానికి వీడు ఒక్కడే నాకు, నన్ను వీడు మోసం చేసేస్తా ఉన్నాడు అంటే కుదరదు. నీ జీవితం అక్కడ సంకనాకుతుంది. అంతే, ఇద్దరికి ఛాయిస్ ఉంటది. కుడియడం అయితే పొరపాటు లేదు అన్నాడు. ఇద్దరికి ఛాన్స్ ఉంటుంది, కానీ ఒక పార్ట్నర్ ఎక్కువ ఎమోషనల్ గా ఫీల్ అయినా కూడా సో లైఫ్ అనేది స్పైల్ చేసుకోవడానికి కూడా వీళ్ళు రెడీ అవుతారు. అట్లా పేరెంట్స్ ను కూడా గుర్తు పెట్టుకోకుండా మరి అయిపోయా ఒకసారి వేరే వాళ్ళ లైఫ్ లోకి ఎంటర్ చేసినవారు అంటే కనుక వాటితో దానికి 100 ఫిలాసఫీలు ఉంటాయిలేండి. ఇప్పుడు నేను ఎవరైతే లవ్ చేసినానో ఈఎంఐ నాకు జీవితాంతం ఉంటది, తల్లిదండ్రులు 20 సంవత్సరాలే కదా నా జీవితంలో ఉండేది, అడ్డగోలు ఫిలాసఫీస్ అన్ని మాట్లాడుకొని జీవితాన్ని సంకనాకించుకుంటున్నారు. సో అది ఇప్పుడు ఈ ట్రాప్ లో ఇప్పుడు అబ్బాయిలు కూడా పడుతుంటారని కొంతమంది వాదన, కానీ అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ పడుతుంటారనేది చాలా మంది అంటుంటారు. మనము డిసైడ్ చేయడానికి లేదు, ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్కరు పడుతూ ఉంటారు. అదే రిచ్ పీపుల్ ఎవరు పడుతూ ఉంటారు? ఇద్దరు పడరు. ఇద్దరు క్లారిటీ ఉంటది. నువ్వు లవ్ చేస్తే చెయ్యి, లేకుంటే లేదు, నువ్వు ఉంటే ఉండు, పోతే పో. ఇద్దరికి అలానే ఉంటది. అంటే వాళ్ళు డేటింగ్ లో ఉంటారు, బ్రేకప్ చెప్పేసుకుంటారు, ఇంకొకరిని చూజ్ చేసుకుంటారు. సో ఇది ఎక్కువ ప్రాబ్లం వచ్చేది ఎక్కడంటే అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు. అదర్వైజ్ రిచ్ పీపుల్ పూర్ గర్ల్, అలా పూర్ బాయ్ రిచ్ గర్ల్, ఇటువంటి దగ్గరనే
కొంచెము చాలా తడబాట్లు ఉంటాయి. ఇక్కడ కూడా 90% ఆఫ్ అమ్మాయి దగ్గర గానీ అబ్బాయి దగ్గర గానీ డబ్బు ఎక్కువగా ఉంటే కనుక వాళ్ళు చాలా లైట్ తీసుకుంటారు. డబ్బు లేకుండా సెటిల్మెంట్ లేకుండా నేను లవ్ చేస్తున్నా అనుకుంటా ఉంటారు చూడండి, వాళ్ళకే చాలా ప్రాబ్లం. సో ఇప్పుడు పేరెంట్స్ కూడా అంటే నమ్మకం కంటే మించి ఇంకా ఎక్కువ అతి నమ్మకమే అని చెప్పుకోవచ్చు. అంత నమ్మకాన్ని వీళ్ళ మీద పెట్టుకుని వీళ్ళు ఏం చేస్తున్నారని కూడా కనిపెట్టారు. వాళ్ళకి మీరు ఏం దాని నమ్మకం అన్నారు, దాన్ని ధర్మం అంటారు. నా కొడుకును, నా కూతురు, నా సంతతిని నేను అవమానించడానికి నేను లేను. నా పెంపకం కరెక్ట్ గానే ఉంది. వాళ్ళ ఆలోచన బట్టి వాళ్ళు మారుతున్నారు తప్ప ఈ పేరెంట్స్ మాత్రం మారట్లేదు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉండాలన్నటువంటిది ధర్మం అనుకో, బాధ్యత అనుకో, భక్తి అనుకో, అది పిల్లలకి ఉండాలి. అది పిల్లల నుంచి పుట్టుకొని పిల్లలకు ఉండాలి కరెక్ట్. కానీ ఒకానొక మైకంలో పడిపోయి ఈ విధంగా చేస్తున్నారు. మైకం కాదు, కడుగుట్టుగా తినే ఫుడ్ చూసే సొసైటీ అంటే చుట్టుపక్కల వేరే వాళ్ళు ఇద్దరు ఆ పక్కన కూర్చొని అదే ఆ మొక్కజొన్న కంకులు పక్కన కూర్చొని లవర్స్ తింటా ఉంటారు. అలా నేను తినాలనే ఒక ఆలోచన. బైక్ మీద లాంగ్ డ్రైవ్ పోతూ ఉంటారు, అలా పోవాలన్నటువంటి ఆలోచన. ఒకళ్ళు అగ్రి చేసుకుంటూ ఉంటారు, అలా నేను చేసుకుంటే ఎలా ఉంటది అన్నటువంటి ఒక ఆలోచన. అంతే. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దాన్ని వీళ్ళు చూసి వీళ్ళు చేసి ఇంకొకళ్ళకి వీళ్ళు ఇన్స్పిరేషన్ గా అయిపోయి అట్లా సొసైటీ మొత్తం భ్రష్టు పట్టింది తప్పితే కనుక వేరే కారణాలు ఏమీ కాదు. ఫైనల్ గా ఇలాంటి యువతకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? యువతకు సెటిల్మెంట్ అయిన తర్వాతనే లవ్, అంతవరకు ఫ్రెండ్షిప్ ఉండండి, టచ్ మీ అట్లాగా ఎన్ని రోజులైనా ఉండండి. అంతేగాని దానికి లవ్ అని ఒక పేరు పెట్టి దాన్ని పాడు చేయకూడదు. ప్యూరిటీ ఆఫ్ లవ్ అన్నది వేరే ఉంటది. సో దానికంటే ముందు ఫ్రెండ్షిప్ చెయ్యండి. ఎంత మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా మనం ఇద్దరం ఫ్రెండ్సే అన్నట్టు ఉండండి, చాలా హ్యాపీగా ఉంటది. అదే లవ్ అనుకున్నాం అనుకో అంత హైడింగే ఉంటది, నిజం ఇద్దరు మాట్లాడుకోరు. అదే ఫ్రెండ్స్ అనుకో నిజం ఇద్దరు మాట్లాడుకుంటారు. సో అది నేను ఇచ్చే సందేశం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో లవ్ మ్యారేజ్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, అలాగే ఒక అమ్మాయి ట్రాప్ లో పడడం వల్ల కూడా ఎంతవరకు స్టేజ్ అనేది పోయి ఆ బాధ నుంచి బయటకి రావాలన్నా కూడా కష్టమే. సో ఇలాంటి ట్రాప్ లో పడకండి. ఇలాంటి లవ్ మ్యారేజ్ల వల్ల కూడా దాని నుంచి బయటికి రావాలి. మీరు ఒక సెటిల్మెంట్ తర్వాతనే లైఫ్ సెటిల్మెంట్ అంటే ఇప్పుడు మంచి జాబ్ కావచ్చు, లేదంటే ఒక బిజినెస్ కావచ్చు. సో ఏదైనా సరే ఒక సెటిల్మెంట్ వచ్చిన తర్వాతనే మీరు ఇలాంటి రిలేషన్షిప్ లో దిగితే మీకు కూడా ఒక సెక్యూరిటీ అనేది ఉంటుందని చక్కగా వివరించారు. నమస్తే సార్.